Contributing to the state's revenues. ఎందువల్ల అంటే మామూలుగా ఏదైతే మనం నిజంగా మనం మనస్ఫూర్తిగా ఒప్పుకోలేమో అటువంటి అంశంలో ఇక్కడ స్టేట్ రెవెన్యూ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతోంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకున్నటువంటి ఇష్యూలో మనం చూసినట్లయితే ఈ లిక్కర్ సేల్స్ యొక్క రేట్స్ అనేటువంటివి ఎస్కలేట్ అయినాయి అనేటువంటి అంశంలో రెండు ఇష్యూస్ను మనం చూడొచ్చు. 2 పాయింట్స్ ఆఫ్ వ్యూ ఉన్నాయి. ఒకటేమో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు సెట్ ఏ కైండ్ ఆఫ్ టార్గెట్ టు ది డిపార్ట్మెంట్స్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానివ్వండి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కు రెవెన్యూస్ ఇంక్రీజ్ చేయాలి. ఎందువల్ల అంటే అనేక పథకాలు కానివ్వండి, అలాగే రాష్ట్రం యొక్క గవర్నెన్స్ విషయంలో వాళ్ళకు కావాల్సినటువంటి రెవెన్యూ జనరేషన్ కోసం ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు మనకు తెలుస్తోంది. ఇక రెండవది మనం చూసినట్లయితే దట్ ఈస్ ఫ్రమ్ ది సప్లై చైన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం చూసినట్లయితే విత్ టైం ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ఎనీ ఎంటిటీ మ్యానుఫ్యాక్చరింగ్లో పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సప్లై చైన్లో ఉన్నటువంటి డిఫరెంట్ స్టేజెస్లో ఈ ప్రొడక్షన్ కాస్ట్ పెరగటం, అలాగే లాజిస్టిక్స్ యొక్క కాస్ట్ కూడా వేరీ కావటం వల్ల అనివార్యంగా ఇటు మ్యానుఫ్యాక్చరర్స్ అయినా, సప్లయర్స్ అయినా, అలాగే డిఫరెంట్ ఎంటిటీస్ ఇన్ ద చైన్ అయినా కూడా దే ఆర్ ఫోర్స్డ్ టు టేక్ దిస్ కైండ్ ఆఫ్ డెసిషన్ అని మనకు తెలుస్తోంది. దాని ఇంపాక్ట్ ఎక్కడ పడుతోందంటే ఇక్కడ సప్లయర్స్, ఎండ్ యూజర్స్ యొక్క వాళ్ళ డిమాండ్స్ని బట్టి ఈ విధమైన ఒక నేపథ్యం కూడా ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ప్రస్తుతం అయితే మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సప్లయర్స్ ఆర్ అవే ఫ్రమ్ ఇట్. ఎందువల్ల అంటే వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ టైం ఉంది, అంటే ఎవ్రీ 2 ఇయర్సే రేట్స్ రివైజ్ చేయాలి కాబట్టి దే ఆర్ సేఫ్లీ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఓనస్ అంటే ది ఇంపాక్ట్ మ్యాక్సిమం ఎవరి మీద పడుతున్నది అంటే ఎండ్ యూజర్ మీద, కన్జ్యూమర్ మీద పడుతున్నది. మరి ఈ నేపథ్యంలో అసలే ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం చూసాం జమీల్ గారు చెప్పినట్టు, ఇక్కడ మనం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం మీద కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ చర్చ చాలా ఇంపార్టెన్స్ను సంతరించుకున్నది. ముఖ్యంగా ఈనాటి మన కార్యక్రమంలో ప్యానల్లో మనకు బీజేపీకి సంబంధించినటువంటి డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అలాగే మన మిత్రులందరూ కూడా ఉండటం వల్ల ఈ చర్చ ద్వారా మనం విలువైనటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ జమీల్. రైట్ సుధాకర్ గారు, ప్రస్తుతం మనొకసారి పల్నాటి వెంకటరెడ్డి గారితో